వచ్చావా అమ్మా? మాట్లాడవేంటమ్మా? ఏంట్రా సాంబ్రాణి వాసన? ఏయ్, నువ్వు నాగరికి ఎందుకు వచ్చావు? అదే రోజు ఉదయాన్నే నిద్రలేవగానే నా కూతురు మొహం చూడడం నాకు అలవాటు. ఎంత ధైర్యం ఉంటే మా రాయుడు గదిలోకి వస్తావు? అసలు లోపల రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వసా ఏమిట్రా ఇది? మీ ఇద్దరు చేరే అమ్మాయి మీద ఎందుకు అలా విరుచుపడతారు? శుక్రవారం పొద్దున్నే సాంబ్రాణి పొగేస్తే ఇంటికి మంచిదని చెప్పింది. సరే వెయ్యమ్మా అని నేనే చెప్పాను. ఓహో, ఇది నీ నిర్వాకం అన్నమాట. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏంటి క్షమించేది? చేసినంత చేసి క్షమించమంటే ఏంటి అర్థం? ఈ రోజు పొద్దున్నే నీ మొహం చూశాడు మా రాయుడు. జరగకూడదు ఏదైనా జరగాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. మరి ఇంత నోటు చూసి పనికిరాదే. నువ్వు కూడా బయటపో. అయినా నేను రాకముందు కళ్ళెందుకు తెచ్చావు రాయుడు? గజ్జల చప్పుడు వినిపించిందమ్మా, నువ్వే అనుకున్నాను. గజ్జల చప్పుడా? ఇలారా, ముందా కాలుకున్న పట్టీలు తీసి. ఏంటలా దయ్యంలో చూస్తున్నావు? ముందు తీ. ఈ ఇంట్లో అవి ఇంకెప్పుడు పెట్టుకోకు, అర్థమైందా? అయ్యో అయ్యో, ఏమిటి అఘాయిత్యం? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు పట్టీలు పెట్టుకోవడం వీలేదు. నీకు కూడా ఉన్నాయా? ముందు తీసి. తప్పుకోవే ముసలి. హలో, ఎవరు? నమస్కారం లాయర్ గారు. ఆహా, చాలా సంతోషం. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఏమిట్రా రాయుడు? ఏం లేదమ్మా, లాయర్ గారు ఫోన్. ఆ అబ్బులకి మనకు 10 సంవత్సరాల నుంచి కోర్టులో పొలం కేసు జరుగుతుంది కదా, అది ఇప్పుడు మనకు అనుకూలంగా తెరిపించారు. ఇప్పుడేమంటావే? పొద్దున్నే అబ్బా కూతుళ్ళు ఇద్దరు ఆ పిల్లని తెగ ఆడిపోసుకున్నారుగా. రోజు కూతురు ముఖం చూస్తావు, ఇవాళ ఆ పిల్ల ముఖం చూసావు. చూసావా ఎంత మంచి జరిగిందో? నోరు ఇవే ముసలి. ఏం బాగావే? రై, విన్నావా నీ కూతురు మాట? ఏముంది, వినిపించలేదే? నీ కూతురు మాటలు వినపడవు, అడ్డగాడిదలే పెంచావు. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్